మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి అయా, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ, మీకే వందనాలు. దయగలవాడు నీవే, కృపగల దేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా, మీ ఆత్మాభిషేకంతోనైనా మమ్మల్ని నింపండి, కృపతో నింపండి, సహాయం తెచ్చిస్తండి. మీకు స్తోత్రాలు చేస్తాం, మీరే మహిమ పొందండి. నా దేవా, నా ప్రభువా, వాక్యమే ఉన్న దేవుడు నాయన. అయ్యా, మీ వాక్యాన్ని ప్రభువా నేను చదువుతుండగా, ధ్యానిస్తుండగా ప్రభువా, అయ్యా మా హృదయంలో ప్రభువా ఈ గొప్ప కార్యములు జరిగించండి. మా హృదయంలో సింహాసన శిరుడు అయిన ఆయన అయ్యా అక్కడ కొలువై ఉండేది ప్రభువా, మీ కృప దయచేయండి. అయ్యా, మమ్మల్ని అయినా మీ చేత్తో పట్టుకుని జాగ్రత్తగాను చక్కగాను ప్రభువా మమ్మల్ని నడిపించండి, సహాయం చేసినాను. మీరే మహిమ పొందమని తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం. మీ కార్యములు జరిగించమని వాక్యం వినుచున్న అయా తండ్రి నాన్న, దీన్ని వెంబడిస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన అయా తండ్రి మీకు స్తోత్రం నాయన దీవించి ఆశించి వారి జీవితంలో గొప్ప కార్యం నాయన మీరు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా నా నిండు వందనాలు. ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. నేటి వరకు కూడా 35వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం కదా. 35వ అధ్యాయం వరకు కూడా దేవుడు మనం దాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని చదవడానికి ఆ కృప చూపించిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఈ 36వ అధ్యాయంలో దేవుడు ఆ పరిశుద్ధ మందిరాన్ని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి పరలోక రాజ్యంలో ఎలాగైతే ఉందో ఆ కొండ మీదకి మోషేని తీసుకుని వెళ్ళి మోషేకి దాన్ని చూపిస్తూ, దాని వివరాలన్నీ బోధిస్తూ, దాని కట్టడలన్నీ వివరిస్తూ, ఏది ఎలా ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ కూడా ఆయన చూపిస్తూ నేర్పిస్తూ రాయించాడు. రాయించిన దాన్ని ఈ భూమి మీద మళ్ళీ అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలిగా. చెప్పడానికి చెప్పినా సరే అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే అది అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్మతో నింపిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నింపబడిన ఆ వ్యక్తి పేరే బెస్సాలేలు. ఆ బెస్సాలేలుతో పాటు అహోలియాబు, వీళ్ళిద్దరూ కూడా మంచి జ్ఞానం పొందినవారు, జ్ఞానాన్ని కలిగిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు. దేవుని ఆత్మ ఒకరికి తోడుగా ఉంటేనే ఏదైనా సరే గ్రహించడానికి కానీ దాన్ని తెలుసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతూ, నేను బెస్సాలేలునే ఆత్మతో నింపుతున్నాను, ఆయన ఇవన్నీ కూడా చేయడానికి చక్కని సామర్థ్యం గలవాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మహాదేవుడే ఒక మనిషి మీద దృష్టి ఉంచి, భూమి మీద నరులు ఏపాటి వారు, నరులను చూడడానికి దర్శించడానికి వారు ఏపాటి వారు అయినప్పటికీ కూడా దేవుడు ఒక కృప చూపించి ఆ వ్యక్తికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి ఒకసారి మళ్ళీ 36వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు 36వ అధ్యాయంలో పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తం వివిధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెస్సాలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. బెస్సాలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు ఎవరి హృదయం వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి దినము మనఃపూర్వకంగా అర్పణలు అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకుని వచ్చి ఉన్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైననో ఏ స్త్రీ అయిననో ఇక మీదట ఏ అర్పణనైనా తేవద్దని ఆజ్ఞాపించెను. గనుక పాలెమందంతటను ఆ మాటలు చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు
దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. హల్లెలూయా. ఆ మందిరం కట్టడానికి ఆ ప్రజలందరూ కూడా పూర్ణ హృదయముతో దేవుని కోసం సమర్పణతో మంచి మనసుతో కావలసిన ప్రతి వస్తువు కూడా దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ ఇచ్చారు. అవి ఎంతగా తీసుకుని వచ్చారంటే ఇక చాలు అనేంతగా. ఆ ప్రజలందరూ తెచ్చిన దాన్ని ఇక సరిపోయింది, ఇక మనకు అవసరం లేదు అనేంతగా ఆ మందిరానికి కావలసిన ప్రతి వస్తువు కూడా దేవుడు తీసుకొని అక్కడ తీసుకొని వచ్చాడు. అందుకే అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు, దానికి కావలసిన సమృద్ధి అంతా కూడా అక్కడ ఉండేటట్లుగా చూడాలి. ఆయన నామమునకే మహిమ కలుగును గాక, ఆయన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. అలాగే బెసాలేల్ని అహోలియాబును ఇద్దరిని కూడా దేవుని ఆత్మతో నింపి ఆ పని చేయడానికి ఎవరికైతే ప్రజ్ఞా వివేకంలో ఉన్నాయో వారందరూ కూడా వారి వారి పనులన్నీ మానేసి ఈ ప్రత్యక్ష గుడారాన్ని చేయడానికి, దేవుని మందిరాన్ని చేయడానికి వారందరూ రాగా వారందరికీ కావలసిన, వారందరూ చేయవలసిన పనినంతటిని కూడా ఏది ఎలా చేయాలో, ఆ చేసినదంతా రైటో కాదో, చక్కగా ఉందో లేదో చూడడానికి బెసాలేలు తర్వాత మోషే, పనిచేసిన వారందరూ బెసాలేలు దగ్గరికి చూపించేవాళ్ళు, బెసాలేలు వచ్చి మోషేకి చూపించేవాడు. ఇది కరెక్ట్గా దేవుడు నాకు చూపించినట్లుగానే, దేవుడు నాకు తెలియజేసినట్లుగానే ఉన్నది అని నిర్ధారణ చేసిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా అలాగే చేసేవాళ్ళు. అంతా కూడా దేవుడు తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం, తన ఆత్మతో అవన్నీ కూడా నడిపిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా ఎంతో విధేయతతో ఆ పనంతా కూడా చేశారు. ప్రజలందరూ కూడా ఎంతో పూర్ణ మనసుతో దాన్ని అక్కడ చేశారు. చూడండి తర్వాత ఇంకా 8వ వచనంలో, ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుడి పైన కిరుబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కులుకులను చేసెను. రెండవ కూర్పు వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ తెరలో అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరను ఒకదానితో ఒకటి కూర్చగా అది ఒక మందిరముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా ఒక కూర్పుగా అంతా కూడా దేవుని ఆరాధన అంటే అక్కడ ఏముండాలి? ప్రజలందరూ కూడా సమకూర్చబడాలి. అక్కడ దేవునికి చేసే ప్రార్థన ఉండాలి. అలాగే అక్కడ జరిగే ఆరాధన ఉండాలి. అక్కడ విజ్ఞాపన ఉండాలి. అలాగే అక్కడ వాక్యం బోధించేవారు ఉండాలి. అక్కడే రొట్టె విరుచుట, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఒకదానికొకటి అంటుకట్టబడి ఈ ప్రజలందరూ కూడా ఏక శరీరమై ఉన్నట్లుగా, ఎక్కడ కూడా భేదాలు లేకుండా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లినట్లుగా ఈ తెరలు ఎలా అయితే కూర్చబడినాయో, ఈ తెరకి గుండీలు ఎలా అయితే కొలుకులు ఉన్నాయో వాటితో ఒకదానికొకటి ఎలాగైతే ఉన్నాయో, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే చెప్పండి, ఎవరికైనా హెచ్చరిక చేయాలంటే చెయ్యండి. అంతేగాని ఒకరినొకటి హెచ్చరించుకోండి, ఒకరినొకటి బుద్ధి చెప్పుకోండి అంటున్నాడు. కానీ ఎవరికో నాకేం సంబంధం లేదని కూర్చోబాకండి, ఒకటి చెడిపోతే ఒకటి పడిపోతే నాకేం సంబంధం లేనట్టుగా ఉండవద్దు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. ఇక్కడ మందిరము తెరంతా కూడా దేవుని ఆలయంగా కట్టబడాలంటే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి. అందరూ కూడా, అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. మనమందరం కూడా ఎంత ఐక్యత కలిగి ఉంటే అంత ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తాడు. ఒక మందిరం కట్టాలంటే దానికి ఉన్న తెర కానీ వెడల్పు కానీ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కూర్చబడి, ఒకదానితో ఒకటి అంటుకట్టబడి, ఒకదానితో ఒకటి ఎంతో అందముగా ఐక్యత కలిగి ఉండడమే మనోహరం.
అది సుందరమై ఉంటుంది, అందంగా ఉంటుంది. అది కెరూబులతో కట్టబడిన మంచి మంచి నీల ధూమ్ర రత్నవర్ణములు గల వస్త్రముతో చేయబడిన, పేరిన దాంతో చేయబడిన అంత అద్భుతంగా దేవుని ఆత్మతో అక్కడ కార్యములు జరుగుతుండగా సంఘమంతా కూడా అలాగే ఉండాలి. సంఘమంతా కూడా అభివృద్ధి ఆశీర్వాదంతో అది కలిసి ఉండాలి. అదే మందిరం. సంఘం అంటేనే మందిరం. సంఘం అంటే ఆయన శరీరం, అది క్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడంతా కూడా ఏకము చేయబడింది, అంతా కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంది, ఒకదానికొకటి అంటుకట్టబడి ఉంది. అలా అంటుకట్టబడిన విధానం అనేది చాలా చాలా అవసరం. ఒకటి తప్పు చేసి హెచ్చరిక చేయాలి, బుద్ధి చెప్పాలి, దేవుని సందులోకి తీసుకొని రావాలి. ఒకటి అగ్నిలో లాగినట్టుగా లాగి వాడిని దేవుని మందిరంలో కూర్చుండి పెట్టాలి. అయినను వినపోతే వాడిని వదిలేయాలి. అంతేగాని చూసిస్తున్నట్టుగా వాడి సావు వాడి సత్తాడు అనుకుంటే వాడి సావు మన సావుకు వద్ది. ఎప్పుడు కూడా అలాంటి పని మనం చేయకూడదు. అది చాలా చాలా ప్రాముఖ్యం. చూడండి తర్వాత ఇంకా 14వ వచనంలో, మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను, వాటిని 11 తెరలుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరలు కొలత ఒకటి. 5 తెరలుగా ఒక్కొక్కటిగా 6 తెరలను ఒక్కొక్కటిగా కూర్చెను. మొదటి తెర నందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను, మరియు రెండవ కూర్పు నందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారం ఒకటిగా ఉండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలు చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కొరకు కప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లను పైకప్పుగా చేశాను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5. ప్రతి పలకకు దాని మీద ఒక్కొక్కటి సమదూరము గల కుసులను 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటినీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలు ఉండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్కటి పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మెలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరం యొక్క రెండవ పక్కను అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మెలను, అనగా ఒక్కొక్క పలక కింద 2 దిమ్మెలను, ఒక పలక కింద 2 దిమ్మలను వేసెను. పడమటి దిక్కున మందిరం యొక్క వెనక పక్కను 6 పలకలు చేసెను. వెనక పక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒక దానితో ఒకటి శిఖరముగా కూర్చబడినవి. అట్లు 2 మూలలను ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మెలు 16 దిమ్మెలు, ప్రతి పలక కింద 2 దిమ్మెలు ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ఒక పక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ పలకకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక పక్క పలకలను 5 అడ్డకర్రలను చేశాను. పలకల మధ్య ఉండు నడిమి అడ్డుకర్రకు ఒక కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండజేసెను. ఆ పలకలను బంగారు రేకుతో పొదిగించి వాటి అడ్డుకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డుకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డు తెరను పీరిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబుల గల దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకు పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మెలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలి ధూమ్ర రక్త వర్ణములు గల పీరిన సన్ననారతో బూటా పని అయిన అడ్డుతెర చేసెను. దాని 5 స్తంభములను, వాటి దిమ్మెలను
చేసి వాటి బోదెలకు వాటి పెద్ద బద్దెలకును బంగారు రేకులను పొదిగించి వాటి 5 దిమ్మెలను ఇత్తడివి. 5 దిమ్మలు ఇత్తడివి. హల్లెలూయా. ఈ దిమ్మెలు ఆ స్తంభములుగా చేయబడిన ఆ తుమ్మ చెక్క, ఆ తుమ్మ కర్రను గనక మనం చూసామనుకో, తుమ్మ చెట్టును మనం చూసామనుకో, ఎప్పుడైనా సరే ఈ తుమ్మ చెట్టును చూడండి, అది దాదాపుగా వంకరగాను అక్కడక్కడ మొక్కలు చేసినట్టుగాను ఉంటుంది. కానీ స్టడీగా ఒక దిమ్మ కానీ ఒక కర్ర కానీ ఉండే సందర్భం అనేది తక్కువ. అటువంటి దాన్ని చక్కగా చెక్కి పైనున్న తోలంతా కూడా తీసివేసి ఒక చక్కని ఒక ఆకారంలోకి వచ్చేలాగా దానంతా కూడా తిన్నగా ఉండేలాగా దాన్ని చేసి, అందుకే ప్రభు ఇచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, వంకర మార్గములన్నీ కూడా తిన్నగా అవును, కరుకుగా ఉన్నవన్నీ కూడా నున్నగా అవును అని చెప్పి దేవుడు చెప్తున్న రీతిగా ఈ తుమ్మ కర్ర, ఈ తుమ్మ చెట్టు కరుకుగా ఉంటుంది. పైనున్న తోలు కానీ అదంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నల్లగాను చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ చెక్కు అంతా కూడా తీసేసి నున్నగా అయ్యేలాగా, వంకరగా ఉండేదాన్ని అంతా తీసి చక్కగా తిన్నగా దాన్ని చేసి, దానికి బంగారాన్ని పొదిగించి దాన్ని దిమ్మలుగా నిలబెట్టి, దానికి అడ్డుతెరలు అనేవి దానికి ఏర్పాటు చేసి, ఈ దిమ్మలు ఉన్నాయి కదా అవి పెద్దలకి సూచనగా ఉంటూ ఉండగా, నడిపించే వారికి సూచనగా ఉంటుండగా, బోధించేవారికి సూచనగా ఉంటుండగా, అవన్నీ కూడా మందిరానికి కావలసిన ప్రతి దానికి కూడా పెద్దలైన వారు చాలా బాధ్యత కలిగి వాటిని నిలబెట్టడానికి అడ్డుతెరలుగా ఉన్న చిన్నవారికి వాళ్ళందరికీ కూడా మాదిరిగా ఉండేలాగా దేవుడు అక్కడ ఆ మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా కొత్త నిబంధనలో సూచకంగా ఉండి సంఘం ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా పెద్దలైన వారు వారికి ఉండవలసిన గుణగణాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ, ఆ మాటలన్నీ కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారు నిందారహితులై ఉండాలి, ఏకపత్ని పురుషుడే ఉండాలి, ఇలాంటి అనేక రకాలైన మాటలన్నీ కూడా అక్కడ తిమోతి రాసిన పత్రికలు కానీ తీతుకు రాసిన పత్రికలు కానీ మనం చదివినట్లయితే అక్కడ చెబుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే స్తంభముల లాంటి వారు, దిమ్మల లాంటి వారు. వాళ్ళు ఎలా ఉండాలంటే ఒకదాన్ని కలిపేలాగా ఉండాలి, కానీ ఒకదాన్ని విడదీసేలాగా ఉండకూడదు. ఆ మందిరము ఆ యొక్క ద్వారమంతా కూడా ఎలాగైతే ఉందో ఆ విధంగా ఆ మనుషులందరూ కూడా ఉండాలి. అటువంటి కృప అనేది దేవుడు అక్కడ మందిరం కట్టడానికి ఈ 36వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడి గ్రహించి మన యొక్క వ్యక్తిగత ఈ ఆత్మీయ మందిరాన్ని ఎలా కట్టుకోవాలో అన్నీ కూడా దేవుని దగ్గర కూర్చొని ఇంకా నేర్చుకుందామో గాక. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. వాక్యమే ఉన్న దేవుడు నాయన, మీకు వందనాలు. దేవదేవుడా, మీకే స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొందండి, కృప దయచేయండి. దయచేసి ప్రభువా, మీ వాక్య జ్ఞానముతోనైనా మమ్మల్ని నింపి, మీ ఆత్మాభిషేకముతోనైనా మమ్మల్ని నింపి, తండ్రి నాన్న మీకు స్తోత్రాలు. మీ కార్యములు జరిగించి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని. అయ్యా, మీ వాక్యం సత్యమునైనా, అయ్యా మీ మందిర నిర్మాణమునైనా ఎలా ఉండాలనైనా, దాన్ని ఏ విధంగా ప్రభువా దాన్ని సమకూర్చాలి ప్రభువా. అయా తండ్రి నాన్న జ్ఞానం ఇచ్చిన బెసాలను బట్టి నాన్న మీరు చూపించి ప్రభువా, మోషేకి ఇచ్చిన ప్రభువా భాగ్యాన్ని బట్టి నాన్న మీకు స్తోత్రాలు చేస్తున్నాయినా. అయ్యి చదువుతుండగా ప్రభువా మాకును జ్ఞానాన్ని దయచేయండి, మాకును తెలివిని దయచేయండి ప్రభువా. అయా తండ్రి నాన్న యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా మీద నుంచి ప్రభువా. అయా వాక్యమైన దేవా, మా యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రం నాన్న. మీలో అంటు కట్టబడి ప్రభువా, అయా ఒక స్తంభముల వలె ప్రభువా, ఒక తెరల వలె ప్రభుత్వం నాన్న, అయా బుట్ట పని వలె ప్రభువా, అయా మీకు నచ్చినట్టుగా ప్రభువా మేమందరం గారు ఉండడానికి మీ సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపి తండ్రి మీ స్తోత్రాలు చేసిన మీ కార్యములు జరిగించి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని. అయా వాక్య విలుసను చూస్తున్న ప్రతి బిడ్డను కూడా అయా మీ ఆత్మాభిషేకముతో నింపి సహాయం చేసి కృపతో వారికి ఏ అవసరం ఉన్నా ప్రతి అవసరత మీ ఆదేశంలో తీర్చి మీ కార్యం జరిగించారు. పాస్టర్ గారు పాసం సంఘాన్ని సగంలో బిడ్డలందరికీ కూడా అయా దీవించి ఆశించిన ఆయన మీ కృప దయచేసి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా 2 వందనాలు.